మనం ఆయన మళ్ళీ కంక్లూడ్ చేస్తాడు, మీకు అవకాశం ఇస్తాను, మీరు అప్పుడు మాట్లాడదు కాదండి. నాకు అర్థం కావట్లేదు, ఆయన మమ్మల్ని విశ్లేషిస్తారు, నాకు అర్థం కాదు. సబ్జెక్ట్ విశ్లేషించమనండి, సబ్జెక్ట్ విశ్లేషించకుండా మమ్మల్ని విశ్లేషిస్తారు. ఏదో మీరు నాకు సమాధానం చెప్పేది, నాకు అర్థం కాదు. ఏది మీరు నాకు సమాధానం చెప్పేది? గల్లిస్ట్ వాడు సమాధానం చెప్పడు. నువ్వు డిబేట్కి వచ్చి కూర్చుని మాడు, డిబేట్కి కనబడకుండా చీకటి దెబ్బలు ఎందుకు మాకు ఇది? లేదండి, నాకు అర్థం కాదు. యాంకర్ గారు ఆయన విశ్లేషించమన్న సబ్జెక్టు ఏనుగులు తెచ్చాడు, ఏం తెచ్చాడు, ప్రసాద్ గారు ఇలా అన్నాడు, లక్ష్మణ్ ఇలా అన్నాడు, మాకెందుకు ఇదే? నాకు అర్థం కాదు డిబేట్. అలా మమ్మల్ని విశ్లేషించలేదు, నాకు అర్థం కాదు. ప్రసాద్ గడ్డం తెల్లబడింది, ప్రసాద్ ఏనుగులు ఎన్ని వస్తాయి కాదు. ప్రసాద్ గారు ఎవరైనా ఒక ఫోన్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, డిబేట్లో మాట్లాడినా అడిగిన ప్రశ్న దానికి ఉన్నదానికే సమాధానం చెప్తారు కదా, మీరెందుకు కంగారు పడుతున్నారు? సబ్జెక్ట్ తెలుసుకుని రమ్మని చెప్పండి. లక్ష్మణ్ రావు గారు ఆయనకున్న సబ్జెక్ట్ లో మనకి లక్ష్మణ్ రావు గారు ఆయన టైంలో ఆయన మాట్లాడినండి, మీరు అడ్డుపడతాం కరెక్ట్ కాదు. ఎవరి టైంలో ఆయన మాట్లాడాలి, ఎవరికి సబ్జెక్ట్ ఉందో ఎవరికి సబ్జెక్ట్ లేదో ప్రజలందరికీ తెలుసు. ఆయన టైంలో ఆయన మాట్లాడినివ్వండి, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. లక్ష్మణ్ రావు గారు మీరు ఆగండి, టైం కిల్ చేయొద్దు. 1 minute లో కంప్లీట్ చేయండి. సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు చీజ్ ద షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్, సింగి చేయలేదు, షిప్ చేయలేదు, లంచాలు తీసుకుని వదిలేసాడు అంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీజ్ చేసిన షిప్ లో సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల విలువైన ధాన్యం బస్తాలు, బయ్యం బస్తాలు సీజ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ లంచం తీసుకుంటే బయ్యం సీజ్ చేసి ఇస్తాడండి, లంచం ఇచ్చాడు పిచ్చాడు ఏంటి? తను బియ్యం వదిలేసిన లంచాలు ఇస్తాడా? అది జవహర్పూర్ చంద్రశేఖర్ అవ్వచ్చు, లేదు ఇంకొకటి అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, ఎల్లయ్య అవ్వచ్చు. బియ్యం తీసి ఆ మాత్రం తెలియదు అండి లక్ష్మీంద్ర గారికి? మీ సాక్షి పేపర్ తెలియదు, లేదా ఈ మీడియాకి తెలియదా? ఎవరో చిప్పుడు ఆయన చిప్పుడు చేశారు, బియ్యం తీసేసారు, బియ్యం తీసుకున్నారు, దాని 10 కోట్లు లంచం తీసుకున్నారా? అంటే మీ చంద్రబాబు మీ జగన్మోహన్ రెడ్డి రైట్, మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది సత్యం గారు, అక్షర సత్యం గారు మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ రావు గారు ఆయన సబ్జెక్ట్ విశ్లేషణ చేయాలంటే ముందు ఆయనకి ఇవ్వాలి. లక్ష్మణ్ రావు గారు మీరు విశ్లేషించకుండా మీరే క్వశ్చన్లు చేస్తారు, ఆఖరికి ఇచ్చిన ఆయన మీరు ఇచ్చిన దాన్ని కౌంటర్ చేయకుండా విశ్లేషణ ఎలా చేస్తారు? మీరు కూడా కామెడీ చేయమాకండి. ఆయనకే ముందు ఇచ్చామనుకోండి, ఆయన సబ్జెక్ట్ లో విశ్లేషిస్తారు. ఒక్క మాట ఫోన్ లో ఒక్క మాట లక్ష్మణ్ రావు గారు ఎవరైనా విశ్లేషణ చేయాలంటే ఫస్ట్ ఎవరైతే అవకాశం తీసుకుంటారో వారు విశ్లేషణ చేస్తారు. సెకండ్ టైం లాస్ట్ తీసుకున్న వాళ్ళు కౌంటర్ చేస్తూ విశ్లేషణ చేస్తారు. మీకు తెలుసు కదా, అది మీరు కూడా అలా మాట్లాడతారు. సచిన్ గారు చివరిగా చెప్పండి, ఏం చెప్తారు? సచిన్ గారు చివరి ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం. ఎస్, మీరు టైం కిల్ చేయొద్దు ఎవరు కూడా, ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడివ్వండి దయచేసి. కంక్లూడ్ చేయండి సచిన్ గారు, కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల టైంలో కానీ, రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాల టైంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల టైంలో కానీ ఏనాడైనా ₹1 ఎర్రచంద్రం దొంగలకు ఇది లాట్ వేసి ప్రజలకు జీవించాడా ఎవరైనా? ఏ ముఖ్యమంత్రి అయినా సరే 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పవన్ కళ్యాణ్ అనేవాడు చేశాడు. దాన్ని అప్రిషియేట్ చేయాలి. పోలే లక్ష్మణ్ రావు గారు చేయలేరు, అది అప్రిషియేట్ పని. ప్రభుత్వం డబ్బులు ఏమైనా దుర్వినియోగం చేస్తున్నాడు, ఆ దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా నిలబెడతాం. అతను డబ్బులు అతను ఖర్చు పెట్టుకుంటే లక్ష్మణ్ రావు గారికి సంబంధం ఏంటి? అయితే అతను డబ్బు ఎక్కువ ఉంటే తగలేసుకొని. ఎస్, అక్షర్ సత్యం గారు చివరిగా ఏం చెప్తారు మీరు? కంక్లూడ్ చేయండి సబ్జెక్ట్ మీద. సార్, ఒక ఎనలిస్ట్ గా నాకున్న అనుభవంలో, నాకు ప్రసాద్ గారి దగ్గర ఉన్నంత అనుభవం లేకపోవచ్చు, లక్ష్మణ్ రావు గారి దగ్గర ఉన్న సబ్జెక్ట్ నాకు లేకపోవచ్చు, ఎందుకంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ఉండొచ్చు. ఎందుకులండి ఆ తీగలు దేనికి? కంప్లీట్ చేయండి మీరు. జీవితంలో నేను చూస్తున్న అనుభవంలో నాకు 70 సంవత్సరాలు అంటారా, 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ అటవీ శాఖ మంత్రి చెయ్యింది, ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెయ్యని ఘనతని పవన్ కళ్యాణ్ సాధించాడు. చేయాలి. 10,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయండి? అమ్మేసుకున్నారా?
Right. లేదా దొంగలు పట్టుకుపోయారా, లేదా చూస్తూ కూర్చున్నారా, ఒకరి కొకరు సహకారాలు చేసుకుంటా లంచాలు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్నట్టు ఇలాగే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారని మొత్తం చెప్తే పవన్ కళ్యాణ్ కూడా దొంగ Right, sir. మాట్లాడుతున్నారా? రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ దగ్గర డిస్టర్బెన్స్ ఏదో ఉంది. రోజులు పోయి రైట్ సార్, ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇందులో కంక్లూజన్ ఏం లేదు. సత్యం గారితో మాకేం వ్యక్తిగతం లేదు, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వంలోనూ సీజ్ చేయలేకుండా ఉన్నది ఎర్రచందనం ఉన్నది ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన ఓ సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ప్రతి ప్రభుత్వంలోనూ సీజ్ చేసిందని ఆక్షన్ వేస్తారు. ఇది కన్సాలిడేట్ గా ఆయన చెప్పినట్టు 7,800 కోట్లు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసినట్టే. బాబు, ఆయన నిన్న తిరుపతి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ హైదరాబాద్ వచ్చి మళ్ళీ పొద్దున్న తిరుపతి వెళ్ళాడు. ఇది ప్రభుత్వ ధనమే, ఆయన సొంత ఖర్చులు తెల్లే. ఇది దుర్వినియోగం అంటారు. ఇదే కాదు, కానీ అసలు విషయం మాట్లాడదాం. నేను ఒక